వేమన పద్యాలు సిరీస్‌లో 199వ పద్యం. అవిటి కరయవోయ దండులంబుల గంప శ్వానమాక్రమించు సామ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. తవిటి కరయవోయ దండులంబుల గంప శ్వానమాక్రమించు సామ్యమగును వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. తవిటి కరయవోయ, తవుడు ఉన్న గంపని చూడ్డానికని పోతే తండులంపుల గంప, తండులంబు అంటే బియ్యం, తండులంబు గంప అంటే బియ్యం ఉన్న గంపను శ్వానము ఆక్రమించు. శ్వానము అంటే కుక్క. కుక్క ఆ గంపని ఆక్రమిస్తుంది, అంటే ఆ గంపలో ఉన్న బియ్యాన్ని తినేస్తుంది కుక్క వచ్చి. తవుడు కోసమని పక్కకు పోతే బియ్యం గంపని కుక్క తినేస్తుంది. సామ్యమగును. ఆ విధంగా వైశ్యవరుని సొమ్ము, వైశ్యుడి సొమ్ము, వైశ్యుడు అంటే వ్యాపారి సొమ్ము, వసుధ భూమి మీద ఈ లోకంలో నీచులకు అబ్బు. వ్యాపారి ఎంతో కష్టపడి ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టిన సొమ్ము ఈ లోకంలో నీచులకు అబ్బుతుందే కానీ ఆ వైశ్యుడికి లాభం ఉండదు. ఏ విధంగా అంటే తవుడు కోసమని చూసుకునే పోతే బియ్యం గంపను కుక్క తిన్నట్లుగా ఉంటుంది. ఇది భావం. తవుడును చూడ్డానికని పోతే బియ్యం గంప కుక్క తిన్నట్లుగా వైశ్యుని సొమ్ము నీచుల పాలు అవుతుంది.